అన్న హాయ్ అన్న. హాయ్. మొన్నటి వరకు హరిహర వీరమల్ల మీద విపరీతమైనటువంటి హైప్ ఉండేది. సినిమా వచ్చిన తర్వాత ఇంకా ఫ్లాప్ అంటున్నారు. సినిమా బాగున్నా సరే ఇప్పుడు ఓజీ సినిమా అనేది టైటిల్ పెట్టినప్పటి నుంచి కూడా ఫుల్ హైప్ ఉంది దీని మీద. అవును. రేపైతే ఫస్ట్ సింగిల్ ఉంది, ఒక ఫైర్ స్టోమ్ అని చెప్పి సాంగ్ రిలీజ్ అవుతుంది. సో ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఓజీ నుంచి? ఇప్పుడు యాక్చువల్గా హరిహర వీరమల్లు అంటే అది అంటే ఆగి ఆగి వస్తున్న సినిమా కాబట్టి దాని మీద ఎక్స్పెక్టేషన్స్ అట్లున్నాయి. పైగా అందరు చాలా రాంగ్ రివ్యూస్ ఇచ్చారు దాని మీద. సో అందుకనే అది అట్లా పడిపోయిందని అనుకున్నా. ఇప్పుడు ఓజీ అంటే అది యాక్చువల్ ఓజీ అన్న. ఇప్పుడు మామూలుగా ఒక పోలీస్ క్యారెక్టర్లు చూస్తేనే పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక హైప్లో ఫీల్ అవుతాం మనం. ఇందులో గ్యాంగ్స్టర్. సో ఆయన గ్యాంగ్స్టర్. నాకు తెలిసి ఒక సింగిల్ అంటే మీరు ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసిన, ఒక టీజర్ రిలీజ్ చేసిన, దానికి వచ్చే హైప్ మాత్రం మిగతా మూవీ రికార్డ్స్ మొత్తం బ్రేక్ చేసే హైపే ఉంటుంది ఖచ్చితంగా. అయితే ఇప్పుడు ఈ సినిమాకి డైరెక్టర్ మన సుజిత్ గారు. అవును. సో మరి ఆయన ఎంత మంచి సినిమాలు తీశాడో తెలుసు. అండ్ అదేవిధంగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు. బాలయ్య బాబు గారికి ఆయన ఎలివేషన్ ఇస్తేనే అది ఘోరంగా షేక్ అవుతాయి ఆ థియేటర్లు అంతా కూడా. మరి పవర్ స్టార్ గారికి ఆయన మ్యూజిక్ ఇస్తున్నాడు. మరి రేపు ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారా ఫస్ట్ సింగిల్ వచ్చిన తర్వాత? అని చెప్పాను కదా, చాలా హైప్ ఉంటుంది ఖచ్చితంగా. 100కి 200% హైప్ ఉంటుంది. ఫ్యాన్స్ దగ్గరనే కాదు, ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ ఉన్నారు, సుజిత్ గారికి కూడా ఉన్నారు చెప్పాలంటే. ఎందుకంటే ఒక మంచి డైరెక్టర్. సాహో సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ సినిమా బాగాలేదు అన్న రూమర్స్ వచ్చేది ఫ్లాప్ తెలుగులో అని అంటారు. కానీ నిజానికి సాహో సినిమా ఒక మంచి కంటెంట్, మంచి సబ్జెక్టు తర్వాత అర్థమైంది జనాలకి. సో ఇది కూడా నాకు తెలిసి నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అన్న సినిమా మాత్రం. అన్న ఇంతకుముందు పోస్టర్స్ కూడా వచ్చాయి, పవన్ కళ్యాణ్ గారు గన్ను పట్టుకోవడం అనేది. మనం గబ్బర్ సింగ్లో అప్పుడు చూసినాం ఆయన గన్ను పట్టుకుంటే ఏ విధంగా ఉంటుందని చెప్పేసి. సో ఇందులో ఒక గ్యాంగ్స్టర్గా గన్ను పట్టుకొని ఆ లుక్స్ చూస్తూ ఉంటే కూడా అందరికీ ఒక ఇప్పటి నుంచి పూనకలు అన్నమాట. అంటే సుజిత్ గారు ఏ విధంగా చూపించుంటారు పవన్ కళ్యాణ్ గారిని? నేనేమంటున్నా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పోలీసుగా కనబడితేనే ఆ గన్ను పట్టుకునే విధానం ఒక రేంజ్లో ఉంటుంది. ఆయన గ్యాంగ్స్టర్ అయితే ఇంకే రేంజ్లో ఉంటుంది అన్నది ఆలోచించు. ఎందుకంటే మనం ఒక యానిమల్ సినిమా చూసాం, వైలెన్స్ ఎంత ఉంది. ఒక సలార్ చూసాం, వైలెన్స్ ఎంత ఉంది. అలాంటి మాసు ఇమేజ్ ఉన్న హీరో పవన్ కళ్యాణ్ గారికి ఫాలోయింగ్ అంటే అది మనం మాటలో చెప్పలేం. సో ఖచ్చితంగా ఇప్పటి వరకు ఉన్న సినిమా అన్నింటిలో కూడా ఓజీ అనేది ఒక ట్రెండ్ సెట్ చేస్తుంది. 100కి 200% అన్న. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు రాజకీయంలో ఎంతైతే రాజకీయం పరంగా వెళ్ళి సినిమా పరంగా కొద్దిగా వెనకబడ్డాడు ఆయన. సో ఓజీతోని మళ్ళీ రికార్డు సృష్టించి మళ్ళీ కొత్త స్టోరీ ఒకటి రాస్తాడు ఖచ్చితంగా, డెఫినెట్లీ. అసలు వాస్తవానికి క్రిష్ గారు కానీ ఇప్పుడు ఈ హరిహర వీరమల్లు ఏదైతే ఉందో సినిమా, చాలామంది ఎందుకు ఫస్ట్ నుండే నిరాశతో ఉన్నారు అభిమానులు. మీరు అన్నట్టు ఓజీ మీద, ఉస్తాద్ భగత్ సింగ్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకనంటే అంత పెద్ద సింహం లాంటి వ్యక్తితోటి ఇట్లాంటి స్టోరీ అసలు సెట్ అవుతా అండి? పవన్ కళ్యాణ్ గారు అంటే గన్నులు తీయాలి. ఉస్తాద్ భగత్ సింగ్ ఎట్లుంటుంది, ఇట్లా గన్ను తీస్తే సినిమా అంటే ఒక టైటిల్ సాంగ్ వేసిరు అనుకో. తమన్ గారు ఇప్పుడు మీరు అన్నట్టు ఓజీలో ఒక్క సాంగ్ ఇట్లా మ్యూజిక్ వేస్తే పవన్ కళ్యాణ్ గారు ఇట్లా గన్నుతో నడిస్తే చాలండి, సినిమా మొత్తం బాక్సులు బద్దలైపోతాయి. అది ఇండస్ట్రీ కదా బ్రేక్ చేయాల్సింది. రేపు అయితే ఫస్ట్ సింగిల్ రాబోతుంది. మరి ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? చాలా సూపర్ ఉంటుంది అని అనుకుంటున్నామండి. ఎందుకంటే తమన్ గారు అది మ్యూజిక్ డైరెక్టింగ్ తమన్ గారు చేస్తున్నారు కాబట్టి చాలా బాగా చేస్తారని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే తమన్ గారు ఎప్పుడైనా మంచిగా చేస్తారు మ్యూజిక్. సో మేమైతే చాలా బాగుంటుంది అనుకుంటున్నాం. ఇంకొకటి ఏంటంటే మంచి డైరెక్టర్ ఉన్నారు కాబట్టి దీనికి సుజిత్ గారు. సో చాలా బాగుంటుందని అనుకుంటున్నాం. ఏదైనా కూడా పవన్ కళ్యాణ్ గారిని ఏదైతే అంటే మొత్తం ఫైట్స్ సీన్స్ ఒక రేంజ్లో ఉంటేనే ఫ్యాన్స్ అనేది బాగా ఏమంటారు, ఫ్యాన్స్లో రక్తం మరిగిపోతుంది. ఎప్పుడెప్పుడు ఈ ఫైట్స్ చూడాలి, ఈ సీన్ ఎప్పుడు ఉంటుంది అన్నట్టు ఉంటుంది. కొంచెం ఈ మనం ఇప్పుడు హరిహర వీరమల్ల సినిమాలో చూసినట్టయితే ఆ డ్రెస్సింగ్ స్టైల్ కానీ అదంతా బాగా సెట్ కాలేదు. ఎందుకంటే మనం గతంలో మనం బాహుబలి కానీ కొన్ని సినిమాలో చూసినాం. ఆ డ్రెస్ అప్ ఫ్యాన్స్కి ఎలా ఉండాలంటే అన్న గన్ను పట్టుకొని 6 అడుగుల బుల్లెట్లా ఉండాలి. ఎట్లా అంటే చూస్తేనే ఆ లుక్ చూస్తేనే, ఇప్పుడు మీరు చూశారు ఆల్రెడీ కొన్ని పిక్స్ రిలీజ్ అయ్యాయి. సో ఆ పిక్స్ చూస్తేనే ఒక్కొక్క అభిమానికి మొత్తం నరాలు ఇట్లా లేస్తున్నాయి. అట్లుండాలి. అభిమానులు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ కి ఓజీ అనేది అంతగా మించి ఉంటుంది. అసలు పవన్ కళ్యాణ్ గారి జీవితంలోనే ఓజీ అనేది హైలైట్. యాక్చువల్గా హరిహర వీరమల్లు కూడా ఫ్లాప్ ఏం కాదు. ఇది సినిమా పరంగా చాలా మంచి సినిమా. అసలు ఆ స్టోరీ కానీ కొంచెం స్క్రీన్ ప్లేలో కొంచెం మిస్టేక్ పోయింది. కాకపోతే సినిమా పరంగా కానీ లేకుంటే యాక్టింగ్ పరంగా కానీ చాలా మంచి సినిమా. అలాగే ఓజీ మీద కూడా మంచి ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు. చూడాల్సిన సినిమానే ఓజీ కూడా. టైటిల్ నుంచి కూడా చాలా హైప్ ఉంది. మరి ఇప్పుడు సుజిత్ గారి డైరెక్షన్
తమన్ గారి మ్యూజిక్ రేపైతే ఫస్ట్ సింగిల్ రాబోతుంది, ఎట్లా హైప్ ఉంటుంది అనుకుంటున్నారు? లుక్స్ కావచ్చు, ఆ మ్యూజిక్ బ్రో ఊరా మస్తు ఉంటుంది బ్రో, ఆ విషయంలో మనం తగ్గాల్సిన అవసరమే లేదు. ఇక సుజిత్ అన్న అంటే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. సాహో తర్వాత ఇప్పుడు ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్, ఒక ఫ్యాన్ బై మూమెంట్ కింద ఒక మంచి సినిమాని ఇవ్వగలుగుతారని చెప్పేసి కోరుకుంటాం. అంటే ఇప్పుడు హరిహర వీరమల్లు కూడా ఇదే విధంగా హైప్ అనుకున్నారు, కానీ తీరా చూస్తే ఇట్లా అయిపోయింది. మరి ఓజీ కూడా అట్లా అవుతుందేమో అంటున్నారు. బ్రో హరిహర వీరమల్లు 100 రకాలుగా పోయింది బ్రో, ఎందుకంటే అది ఒక డైరెక్టర్ మారడం, ఇంకొక డైరెక్టర్ రావడం, అలా చాలా జరిగింది. అయినా కానీ ఒక మంచి కాన్సెప్ట్ అయితే మనకి ఇచ్చారు. ఇక్కడ ఉన్నది సుజిత్ భయ్య, అక్కడ ఉన్నది సరే సంథింగ్ వేరే ఎవరున్నా ఉండొచ్చు, క్రిష్ గారు కూడా తర్వాత వచ్చారు. కాకపోతే ఇక్కడ ఉన్నది సుజిత్. ఇప్పుడు ఈయన గురించి ఇక మీకు తెలియదేమో బహుశా, ఈయన పెద్ద మెంటల్ నా కొడుకు కాబట్టి ఈ విషయాన్ని మనం ఆ మెంటల్కి రెండు మెంటల్ కలిసిపోతే మ్యాచ్ అయిపోతుంది. ఇంకా ఖచ్చితంగా ఈసారి ఒక ట్రెండ్ సెట్ చేస్తారంటారు ఓజీ. ఆయన ఎప్పుడు ట్రెండ్ ఫాలో అవ్వరు భయ్య, పవన్ కళ్యాణ్ ఎప్పుడు ట్రెండ్ సెట్ చేస్తారు అంతే, ఆయన ఒక ట్రెండ్ సెట్టర్. బాగానే ఉంటుందండి. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అంటే మామూలుగా ఉండదు. దానికోసం చాలా వెయిట్ చేస్తున్నారు అనుకుంటున్నా. ఒక్కొక్కరు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు ఓజీ గురించి. ఈ సినిమా అయితే సూపర్ హిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. బ్రో మనకు పోస్టర్లు వచ్చినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక గన్ను పట్టుకొని గ్యాంగ్స్టర్ గా కనిపించారనమాట. సో గన్ను పట్టుకున్నప్పుడు గబ్బర్ సింగ్ లో ఎట్లుంటుంది మనం చూసినాం, ఒక పోలీస్ ఆఫీసర్ గా. ఇందులో ఒక గ్యాంగ్స్టర్ గా పట్టుకున్నారు. మరి ఆ లుక్స్ పరంగా కానీ మీరు ఎట్లా ఉంది ఆ లుక్స్? సూపర్ ఉన్నాడు. మంచి పవన్ కళ్యాణ్ యొక్క మేనరిజాన్ని ఇంకో వేలో చూపించాలంటే ఈ ఓజీ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నాకు తెలిసి ఇంతకుముందు హరిహర వీరమల్లు కూడా చాలా హైప్స్ పెట్టుకున్నారు, బట్ సినిమా ఈ విధంగా అయిపోయింది. ఇది కూడా అట్లా అవుతుందేమో అని కూడా కొంతమంది అంటున్నారు. అన్నీ అనుకున్నట్టు జరగవు కదా. స్టోరీ జనాలు ఎలా తీసుకుంటున్నారు, ఆ స్టోరీ ఏముంది, జనాలు ఎలా అర్థం చేసుకుంటారని బట్టి సినిమా హిట్ ఆఫ్ ఫ్లాప్ అని చెప్పగలుగుతాను. ఇప్పుడు నా ఒపీనియన్ నేను చెప్తా, నీ ఒపీనియన్ వేరే ఉంటుంది. నువ్వు ఒక రివ్యూ చెప్తా, నేను ఒక రివ్యూ చెప్తా. నా రివ్యూ డిపెండ్ చేసుకొని సినిమా ఫ్లాప్ అని చెప్పకూడదు. నేను చెప్పేది ఏంటంటే ప్రేక్షకులకు ఎవరైనా సరే నేను ఒక ఒపీనియన్ చెప్పినప్పుడు అది నా వరకే, మీ వరకు కాదు. మీ ఒపీనియన్ వేరే, ఇట్స్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్. అదే నేను చెప్తాను. అన్ని రికార్డులు బద్దలు కొడుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బద్దలు కొడుతుంది కూడా. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ ఎప్పటి నుంటో అందరి హీరోల ఫ్యాన్స్ ఓజీ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. కంపల్సరీ అన్ని మూవీ రికార్డులు బ్రేక్ చేస్తుందనే చూస్తున్నాం. ఈ టైటిల్ అంటే ఓజీ అని విన్నప్పటి నుంచి కూడా చాలా హైప్ క్రియేట్ అయింది మీద. సో ఆయన పోస్టర్స్ కానీ గన్ను పట్టుకొని చూపించిన పోస్టర్లు, సో అవన్నీ చూస్తే సినిమా ఎట్లా ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అదే మంచి గ్యాంగ్ స్టార్. ఇంకోటి మన మ్యూజిక్ తమన్ కూడా చాలా బాగా కొడతాడు కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు ఫుల్ ఫామ్లో ఉన్నాడు తమన్. డైరెక్టర్ సుజిత్ గారు అయితే అతని స్టైలిష్ మనకు గ్లిమ్స్లోనే అర్థమైపోయింది. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ లుక్తోనే సగం బిర్యానీ తిన్నట్టు అయిపోయింది. సినిమా కోసం అయితే ఫుల్గా వెయిటింగ్, ఫుల్ ఆకలితో వెయిటింగ్. ఆల్రెడీ హరిహర వీరమల్లు 7 times వెళ్ళాను. ఓజీ కంపల్సరీ 10 times వెళ్తాను. బ్రో మరి హరిహర వీరమల్లు కూడా అంత హైప్ ఉండగా సినిమా అనేది ఇట్లా అయిపోయింది. సో మరి ఇది కూడా అట్లనే హైప్ క్రియేట్ అయింది, కానీ పోతా అని కూడా కొంతమంది అంటున్నారు. పోదు అనేది పక్కన పెడితే ఫస్ట్ డేనే అన్ని కలెక్షన్ తెస్తుంది, ఎందుకంటే అంత హైప్ ఉంది కాబట్టి. ఆల్రెడీ హరిహర వీరమల్లుతో పవన్ కళ్యాణ్ మన వేరే స్టేట్లలో కూడా పరిచయం అయిపోయినాడు. ఓజీ సినిమా స్టోరీ బాగుంటే 100% అన్ని రికార్డులు దాటుతుంది. ఒకవేళ యావరేజ్ ఉంటే అందరికి మంచి పోటీ అన్న ఇస్తుంది 100%. పవన్ కళ్యాణ్ మూవీస్ ఆల్మోస్ట్ బాగానే ఉంటాయి. అంటే ఆయన మూవీస్ తీసిందంటే ఏదైనా ఒక మంచి మెసేజ్ ఇవ్వడం కోసమే తీస్తాడు. ఈ ఓజీ మూవీ కూడా ఒక మంచి మెసేజ్ ఇస్తుందని నేను నమ్ముతున్నాను. ఆల్మోస్ట్ అన్ని మూవీస్ బాగానే ఉంటాయి ఆయన తీసే మూవీస్. మేడం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గన్ను పట్టుకున్న స్టిల్స్ అంటే మనం గబ్బర్ సింగ్ లో చూసాం. సో ఇప్పుడు ఈ ఓజీ సినిమాలో కూడా ఒక గ్యాంగ్స్టర్ లాగా గన్ను పట్టుకొని మనకు పోస్టర్లు కూడా వచ్చాయి. ఆ పోస్టర్లు చూస్తే మీకు ఏమనిపించింది? అంటే ఖచ్చితంగా రికార్డ్స్ అన్ని కూడా బద్దలు కొడతాడు, ఆయన లుక్స్ అన్ని కూడా ఎట్లా అనిపించింది? ఆల్మోస్ట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ తీసిన మూవీస్ అన్ని రికార్డ్స్ కొట్టినాయి. ఇది కూడా ఒక రికార్డ్ కొడుతుందని అనుకుంటున్నాం. ఇప్పుడు హరిహర వీరమల్లు మీద చాలా హైప్స్ ఉండే, బట్ సినిమా అనేది ఫ్లాప్ అని అంటున్నారు. ఇది కూడా అట్లనే హైప్స్ పెట్టుకొని ఫ్లాప్ చేస్తారేమో అని కూడా కొంతమంది అంటున్నారు. మీరు ఏం చెప్తారు? లేదు, అలా ఫ్లాప్ ఏం కాదు. సో ఖచ్చితంగా సినిమా హిట్ అంటారు. సినిమా హిట్. ఇది మొత్తం ఆల్మోస్ట్ ఇప్పుడు దాకా రిలీజ్ అయిన సినిమాలన్నీ కూడా తిరగ రాసేటట్టు ఉంటుంది అయితే నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఫస్ట్ హరిహర వీరమల్లు బాగా హైప్ అనుకున్నాం మేము. దానికి ముందు ఇదే వస్తుంది కాబట్టి ఇదే బాగా హైప్ తీసుకెళ్తా అనుకున్నాం, కానీ ఫ్యాన్స్ అందరూ మాకు 0 వేసాడు గట్టిగా. సో ఇది మాత్రం గట్టిగా ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పిన్ టు పిన్ దగ్గరుండి చూసుకున్నారు. టైం లేకపోయినా సరే ఆ డేట్లు మార్చి కంపల్సరీ వచ్చి మరీ చూసుకొని చేయటం వల్ల
ఓజీ కంపల్సరీ హిట్ అయ్యిద్ది, మరొక గబ్బర్ సింగ్ అయ్యిద్ది అని నేను అనుకుంటున్నాను. హరిహర వీరమల్లు అంటే 5 years నుంచి మనం వెయిట్ చేస్తాం, అంత అంటే చాలా సార్లు పోస్ట్ పోన్ అవడం వల్ల కూడా చాలా మంది నిరాశపడ్డారు. ఓజీ అనేది టైటిల్ పెట్టినప్పటి నుంచి కూడా చాలా హైప్ క్రియేట్ అయింది. సో ఇక్కడ ఈ ఫైర్ స్ట్రోమ్ కానీ ఆయన లుక్స్ కానీ గన్ను పట్టుకున్న ఫొటోస్ కానీ చూస్తే ఎట్లా అనిపిస్తుంది? సుజిత్ గారు ఎట్లా చూపించారనుకుంటున్నారు? అంటే సుజిత్ గారి గురించి తెలిసిందే మనకి, అంటే ఒక పర్సన్ని ఎలా చూపించాలో తెర మీద అలా చూపించగలరు. సో పవన్ కళ్యాణ్ గారిలో కూడా మరొక యాంగిల్ని అయితే చూపిద్దాం అనుకొని మనకు అలా చూపించడం జరిగింది. సో వేరే లెవెల్ ఉంటుంది, అసలు బూస్ బంప్స్ వస్తాయి అయితే నాకు అనిపిస్తుంది. తమన్ గారు మ్యూజిక్ అంటే బాలయ్య బాబు గారు లాంటి సీనియర్ హీరోకి ఒక లెవెల్లో ఆయన ఎలివేషన్స్ ఇస్తారు. ఆయన బీజిఎం వింటా ఉంటే ఫ్యాన్స్ అందరూ కూడా డాన్స్ ఇస్తూ ఉంటారు. మరి పవర్ స్టార్ గారు లాంటికి ఆయన మ్యూజిక్ ఇస్తానంటే మరి ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? అంటే ముందు తమన్ గారు పవన్ కళ్యాణ్ గారికి తగ్గట్టు కొట్టారా లేదా అని డౌట్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే పూర్తిగా మనకు కూడా తెలియదు కాబట్టి. ఎందుకంటే కొట్టపోతే కనుక వేరే లెవెల్ ఉంటుంది, కొడితే కనుక సౌండ్ బాక్స్లు పగిలిపోతాయి, ఓజీ అయితే ఒక ఫైర్ బ్రాండ్ చించేస్తుంది ఇక ఏం లేదు. ఇక చాలా మంది హరిహర వీరమల్లు కూడా ఇలానే హైప్ ఇచ్చారు, అది హైప్ ఇచ్చారు, దీనికి ఇంకా ఎక్కువ హైప్ ఇస్తున్నారు. ఇది దీని పరిస్థితి ఏమవుతుంది అంటే యాక్చువల్గా హరిహర వీరమల్ని హైప్ ఇవ్వటం కారణం ఏంటంటే మనం తర్వాత తెలిసింది మధ్యలో డైరెక్టర్ డ్రాప్ అయ్యాడు అని. సో అదే డైరెక్టర్ ఉంటే కనుక వేరే లెవెల్ ఉండేదైతే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తేడా తెలిసిపోయింది ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి తేడా. అదే ఇప్పుడు నువ్వు బిర్యానీ తింటావయ్యా, అక్కడికి వెళ్ళి బాగుందని చెప్తావు, ఇంకో 10 మందికి చెప్తావు బాగుందని, అది బాగోకపోతే ఏకంగా వీడియో తీసి పెట్టేస్తావు ఇక్కడ బిర్యానీ ఎవరు తినమాకండ్రా బాబు అని. సో టైటిల్ వచ్చినప్పుడు అరే అమ్మ పవన్ కళ్యాణ్ గారు టైటిల్ రిలీజ్ చేశారు అని ఒక హైప్ వెళ్ళిపోయింది జనాల్లో. కానీ అది ఎలా ఉంటుంది అని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? తిన్నాకే తెలిసిద్ది ఏదైనా, అది కూడా వెళ్ళి చూస్తేనే తెలిసిద్ది సినిమా అంటే అది.